ఎందుకు ఏడిచిందంటే పొద్దుగుకులు అరక దున్నం తెల్లవారు మేత వేయాలి, తెల్లారి గట్ట తౌడేసి కుర్తి దాపాలి. దానికి నోరు లేదుగా. రాజకీయ నాయకుడు వాళ్ళు రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే కూడా పనికిరారు. నేను చెప్తున్నా, ఎందుకంటే ఎందుకు నోరు లేదుగా. కష్టం చేసి దుంతాం, పొద్దుగులు నాలుగు దుంతాం. అమ్మాని మనకే నోరుంది. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవే, అంత వ్యతిరేకత ఎందుకు? ఇప్పుడు నీలాంటి వాళ్ళు చేయబట్టే నట్టిట్లా ముంచిరు, సర్వనాశనం. అప్పులు తెచ్చి సప్పులు తెచ్చి 2 రూపాయలు మిత్తికి తెచ్చి మేము నాట్లు వేసుకుంటే 1 ఎకరానికి 30,000 ఖర్చు. ట్రాక్టరు, కూలీలు, పిండి కట్టలు, మన పై మందులు తీరా నోటికాడికి వచ్చింది. ఆ వరి చూడండి సార్, నోటికి వచ్చిన వరి చేతికి రాకుండా బాయ్. వీళ్ళు కాంగ్రెస్ వీళ్ళకి చేసిన పుణ్యంగా ఇది. అదే కాళేశ్వరం మోటార్లు, అదే ఎత్తుపోతలు. అప్పుడు కేసీఆర్ కాళేశ్వరం నుంచి మేడిగడ్డ నుంచి మన శ్రీరామ్ సాగర్కి నీళ్లు పెట్టి నడిపించినప్పుడు మీకు లేదా సోయి? ఎందుకు మాయ మాటలు చెప్పి ప్రజలు రైతులు మీ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కారణం మొత్తం రైతాంగం, మొత్తం రైతులు చేపట్టికే ఇలా గద్దె మీదకి ఎక్కిరు. అదే రైతులు రేపు భూస్వాసం చేస్తారు. అది ఈ 33 జిల్లా రైతులంతా ఇదే గద్దె అతి త్వరలో దిగుతారు. గద్దె దింపి రకం చేస్తారు. ఇప్పుడు గద్దె దింపాలా, రేవంత్ రెడ్డిని గద్దె దింపాలా. దింపుతూనే మెంబరే కాంగ్రెస్ నాయకుడు మాట్లాడతారు. నేను కాంగ్రెస్ పార్టీ నుండి అది వార్డ్ మెంబర్ వైఎస్ఆర్ ముఖ్యమంత్రి చేసిన కాంచి అప్పటి నుంచి మాకు ఓటు హక్కు వచ్చింది. అప్పటి నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నుంచి చేసిన కొన్ని రోజులు. తర్వాత మాకు కొంచెం రైతులు కూడా వార్డు నెంబర్కి ఉండాలని చెప్పి కోరితే వార్డు నెంబర్కి నిలబడి వార్డు నెంబర్కి కూడా చేసిన 5 సంవత్సరాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద నేను దుష్ప్రచారం చేయాల్సిన అవసరం కూడా లేదు, కానీ వీళ్ళు చేసిన లెక్కలకు నేను ఇవాళ చేయాల్సి వస్తుంది. వీళ్ళు చేసిన దుర్మార్గానికి ఇవాళ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మా తండ్రినే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉండరు, వాళ్ళ నుండి మాకు క్వశ్చన్ వేస్తుర్రు. ఏమయ్యా మీ పార్టీ వస్తే మంచి చేస్తుంది, 6 గ్యారెంటీలు చేస్తుంది, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పారు కదా. ఎటుబాయ్ మీ 6 గ్యారెంటీలు తలెత్తుకొని తిరగని పరిస్థితి మాది. అటువంటి సిచ్యువేషన్ అయింది మాకు. మరి మమ్మల్ని ఏం చేయాలనుకొని, మరి మిమ్మల్ని ముఖ్యమంత్రి ఎంచుకుంటే మరి మమ్మల్ని ఏం చేద్దాం అనుకుని ఈ ప్రయత్నం చేస్తున్నారని మాకు కొంచెం కావాలి. ఈ అవగాహన మాకు మీరు మీ ద్వారా మాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. బస్ టికెట్ ఫ్రీ మాఫీ ఇస్తా ఆడోళ్ళకు రేవంత్ రెడ్డి. అట్లా అయితే నేను వస్తానని అని వాళ్ళకి హామీ ఇచ్చిండు. మళ్ళీ మీకు ఒక్కొక్కరికి ఆడోళ్ళకు 2,500 ఇస్తా నెలకు అట్లా చెప్పిండు. ఇట్లాంటి మోసాలు చేసి ఇట్లా మోసం చేస్తాడని అనుకోలేదు. ఎందుకంటే సర్లే, ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అంటే అప్పుడు ఆ రోజున అయ్యాల గాంధీ తాత మన స్వతంత్రం తెచ్చింది గాంధీ తాతే. వీళ్ళు అంతా మధ్యాహ్నం ఉండోలే కానీ గాంధీ తాత తెచ్చిన దానికి ఈ భరోసా, అరే ఎందుకు వదిలిపెట్టాలి, వెనక నుంచి ఉన్నది కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఇద్దరే 2 ఉండే. ఇప్పుడు ఇన్ని పార్టీలు అన్నీ ఏర్పాటు అయినాయి. దాని గురించి ఇప్పుడు ఒక్కసారి మాత్రం చూడాలి. మన కాంగ్రెస్ పార్టీ పోకుండా. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది పెద్ద? నాకు 76 సంవత్సరాల్లో ఎన్నో రాజకీయ పార్టీలు చూసి ఉంటావు కదా. రైతుల గురించి ఆలోచించిన నాయకుడు అంటే నీ దృష్టిలో ఎవరు అని చెప్తావు? అంటే అప్పుడు ఈయన సరే చేస్తా, నేను ఇక్కడ నుంచి విజయవాడ పోతే కూడా విజయవాడ ఈసారి మీరు కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలి, రేవంత్ రెడ్డి వస్తుండు, మన అందరికీ సంతోషం చేస్తాడు అని కూడా విజయవాడ దానికి అంటున్నారు. అయ్యా మేము కూడా అనుకున్నాం, అరే సరే ఈయన 10 సంవత్సరాలు చేసిండు కానీ ఒక 2 హామీలు చేయలేదు, దాని గురించి రాలేదు. కానీ ఆయన ఈనాడు మాత్రం గ్యారెంటీ ఈ 2 హామీలు చేస్తే మాత్రం కేసీఆర్ తప్పనిసరిగా వచ్చు. దాని గురించి ఈసారి ఒకసారి ఈయన చూసినాం. ఈసారి చేయి పెట్టుకొని తిరిగిండు ప్రచారానికి పోయినప్పుడు ఇదే చేయి, ఎవరు అడిగినా చేయి గుర్తు చేయి ఇట్నే లేపుకొని తిరిగిండు. మరి అటువంటి ఆ మాట అంటుండే ఏంది ఈ పెద్ద మనిషి ఇట్నే అన్నాడు. ఎవరికైనా చేయి గుర్తే, పక్కోళ్ళు కలిసినా, ఏ లారీ కలిసినా, ఏ టాటర్ కలిసినా అదే పని చేసి అదే అట్నే ఎలానే ఉండు. మరి ఆయన అట్లా చెప్తుండే ఇదేం మా అబ్బో ఇటువంటి కాబట్టి చెప్తాం, ఈ బువ చెప్పి చెప్తున్నాం. ఏం చేస్తాం? ఇప్పుడు రైతులం అంతా ఇప్పుడు మంది దాకా చచ్చే పరిస్థితి ఇది. ఎవడు కనీసం వేసే ముందు మేము కాలువలు ఇవ్వము, నీళ్ళు ఇవ్వము అంటే వేసుకోపోయేటోళ్ళు. కొంచెం పేపర్లు ఇవ్వకపోతే కాలువ కూడా బాగా చేయించుకున్నారు కదా. ఇప్పుడు కాలువ మీకు వారానికి ఒక తడి వచ్చినా కూడా కొద్దిగా బోర్లు గట్రా పోస్తాయి బారుతాయి అనుకున్నాం.
బోర్లు లేవు అసలు అసలు తాగటానికి నిన్న నేను ఎండిపోయి తాగదామని దగ్గరికి పోతే అంటే రావట్లేదు వాటర్ లేవు మిషన్ వేరే వాటర్ వస్తున్నాయి ఇప్పుడు అయ్యో వస్తున్నాయి. నీళ్ళే తాగుతున్నాం అయ్యే తాగుతున్నాం నీళ్ళు వస్తున్నాయి అవి లేకపోతే మాత్రం మేము ఇక్కడ ఉండగానే పోదాం ఇక్కడ తండాలు కూడా ఉండకపోదాం ఏం చేస్తాం నీళ్ళు లేకపోతే ఏం బతాం నువ్వు ఒక అన్నం లేకుండా ఒక గంట బతాం నీళ్ళు లేకుండా బతామా దాని గురించి ఒక పరిస్థితి తెచ్చాడు ఇగో డ్యూటీ కూడా కడుక్కోపోదు నీళ్ళు లేకపోతే చదువు మేము అవి కాబట్టి జర శుభ్రంగా ఉండవు ఆ కేసీఆర్ నీళ్ళు కాబట్టి